మాత్రమన్నా ప్రేమ ఉన్న, రైతుల పట్ల ప్రేమ ఉన్న, తెలంగాణ సమాజం పట్ల ప్రేమ ఉన్న నీళ్లు ఒడిసి పట్టుమని అడిగిండు. నీళ్లు ఇడిచిపెట్టడం కాదు, నీళ్లు ఒడిసి పట్టి నీళ్లు నింపి ఇలా రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు, సవాల్ చేసిండు. దానికి మీకు చాతనైతలేదు కాబట్టి, అసమర్థులు కాబట్టి, 30 నెలల్లో ఫెయిల్ అయినరు కాబట్టి, ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఫెయిల్ అయినరు కాబట్టి ఒక 3 నెలలు నాకు అప్పచెప్పి చూడుండ్రు అని చెప్పిండు. ఏదో పదవి మీద వ్యామోహం కాదు, శాఖ మీద వ్యామోహం కాదు, లేదు అని అంటే ఏదో మంత్రిగా చెయ్యాలి అనేటువంటి వ్యామోహం కాదు. కేవలం ఈ తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ కట్టించినటువంటి కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఉద్దేశపూర్వకంగా బదనాం చేసి ఇలా కాళేశ్వరం ఎండిపోయింది, నీళ్లు లేవు అనేటువంటి కుట్రలు చేసి మమ్మల్ని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్నారు. కాబట్టి 3 నెలలు నాకు అప్పగించు అని చెప్పిండు. ఫ్యాన్ వద్దు, ఫ్యూన్ వద్దు, ఫోన్ వద్దు, జీతం వద్దు, ఏసీ వద్దు, కారు వద్దు, ఏది వద్దు, కేవలం 3 నెలల్లో నేనేందో చూపిస్తా, తెలంగాణ పొలాలలో రైతుల కళ్ళల్లో ఆనందం చూపిస్తా, పంట పొలాలకు నీళ్ళు అందిస్తా అని చెప్పిండు. దాన్ని మాట్లాడకుండా ఎవడికి నోడుకొచ్చినట్టు వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే హరీష్ రావు గారికి పదవి కొత్త, ఇక రాజకీయం కొత్త, పదవి లేకుంటే ఎప్పుడు లేడు. ఒక్కొక్కడు ఓడిపోయినాడు కూడా మాట్లాడుతుండు. గమ్మత్ ఏంటంటే హరీష్ రావు గారు అడుగు పెడితే ఓడిపోయినాడు కూడా మాట్లాడుతున్నాడు, అకరగరానోడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఇక చిల్లర దందాలు చేసుకునేటోడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు దందాలు చేసేటోడు చిల్లరగాళ్ళంతా హరీష్ రావు గారి మీద హరీష్ రావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీ సోకాళ్ళు లీడర్లకు ఉందా? అసలు మీరంతా చెంచగాళ్ళు. మిమ్మల్ని భాషలో చెప్పాలంటే మిమ్మల్ని అందరూ చెంచాలనాలే. తెలంగాణ ఉద్యమానికి మీకేమైనా సంబంధం ఉందా? ఉద్యమం జరిగినంత మీరంతా బచ్చగాళ్ళు, ఏడున్నారో తెలియదు, బ్రోకర్ గాళ్ళు మీరంతా. వాస్తవం బ్రోకర్స్ మీరంతా, పవర్ బ్రోకర్స్ మీరు హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం ఊకుంటుందా? తీసి పెడుతున్నారు. మీరు పెట్టే ట్విట్టర్లల్లా, మీరు పెట్టే ట్వీట్లు చేస్తున్నారు కదా, కింద కామెంట్స్ చదువుకోండి. మీ జ్ఞానము, మీకు ఉండేటువంటి తెలివి, పవర్ ఉన్నది కాబట్టి బల్బుతో మాట్లాడుతుండ్రు. రేపు పోయిన తర్వాత తగ్గుతుంది. రోడ్ల మీద తిరుగుతాడు ఒక్కొక్కడు. రోడ్ల మీద తిరగపోతారా? మేము చూడకపోతామా? వయసు లేదు, మనిషికి అనుభవం ఉన్న లీడర్తో మాట్లాడే విధానం లేదు. ఎవరికి వచ్చినట్టు మాకు మాట్లాడరాదా? ముఖ్యమంత్రి గురించి, మంత్రుల గురించి ఒక్కొక్కడు చిట్ట తెలియదా మాకు? రాజకీయాలు చేసేవాడు సంస్కారంతో చేయాలి. చదువుకున్నారు కదా, పెద్ద పెద్ద పోస్టులు రాయంగానే సరిపోదు, సంస్కారంతో రాస్తే బాగుంటుంది. మీకు దమ్ముంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఇరిగేషన్కు, క్యాబినెట్ మొత్తానికి సవాల్ చేస్తూ ఉన్నాం. తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్లకు అగ్రిమెంట్ జరిగింది అని ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండ్రు. నిజంగా దాన్ని బయట పెట్టమని హరీష్ రావు గారు చెప్పి 24 గంటలు దాటిందా? మీకు దమ్ముందా అంటున్నాం మేము. ఇప్పుడు మీ 10 సంవత్సరాల కాంగ్రెస్ 2000 నుంచి 2014 మీ పాలనలో తమ్మిడిహట్టి దగ్గర అగ్రిమెంట్ జరిగిందని చెప్పిండ్రు. జరిగిందా లేదా బయట పెట్టి ఇప్పటికైనా? 10 సంవత్సరాల తట్టెడు మట్టి తీయకుండా మొబిలైజేషన్ అడ్మిషన్ పేరు మీద 3000 కోట్లు ఎత్తుకపోయినటువంటి మీరు ఇలా మా గురించి మాట్లాడితే ఎట్లా? అసలు పని చేయకుండా పైసలు ఎత్తుకపోయిన దొంగలు కదా మీరు. కాంగ్రెస్ అంటే కరప్షన్ కదా, కరప్షన్ అంటే కాంగ్రెస్ కదా. మీరు మా గురించి మాట్లాడేంది? ఇది ఎట్లుందంటే దొంగతనం చేసినోడే దొంగ అన్నట్టుంది. మీకు చేతగాక, మీకు పని చేయ చేత కాదు, మీది ప్రాజెక్టుల పని ఎట్లా మొదలు పెట్టదో తెలియదు, అసలు ఏ భేషాన్ ఎన్నున్నదో తెలియదన్న సంగతి కూడా తెలియదు మీకు. ఇంత అజ్ఞానుల ఇయ్యాల మేము ఈ ప్రభుత్వానికి అందాలం ఎక్కించినందుకు ప్రజలు నిజంగా కూడా తప్పు చేసినామా నాయన అనుకుంటుండ్రు. ఇప్పటికైనా మారుతారు అనుకుంటున్నాం, కానీ మీరు మారట్లేదు. ఇప్పుడు బ్యారేజీలపై బుర్రలేని మాట్లాడినటువంటి మీరు అందరూ కూడా
వీటిపైన ఎందుకు సమాధానం చెప్తలేరు అంటే మీ దగ్గర సబ్జెక్టు లేదు. మంత్రులకు ముఖ్యమంత్రికి ఎవరికి కూడా దీని మీద సబ్జెక్టు లేదు కాబట్టి 24 గంటల గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. మీకు దమ్ముంటే కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఆన్ చేయమని చెప్పిండు. ఇక నిన్న ఏమైంది, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆగమాగాల మీద వరంగల్ దగ్గర ఉన్నటువంటి దేవాదుల దగ్గర పోయి ఆ పంప్ హౌస్లు ఆన్ చేసే ప్రక్రియ మొదలుపెట్టిండ్రు దేవాదుల ప్రాజెక్టు దగ్గర. అయితే వాడు ఏదో ఈ టెక్నీషియన్స్ అవగాహన లేని వాళ్ళని పట్టుకుపోయి చేయడం వల్ల అవి ఫెయిల్ అయిపోయినాయి. ఇలా వాటిని ఇలా మళ్ళీ పనికి రాకుండా చేసేటువంటి ప్రయత్నం. అంటే మీకు ఒక ప్లానింగ్ లేదు, మీకు ఒక అవగాహన లేదు. అసలు ఈ జూలై 9 తారీఖు వేల క్యూసెక్ల నీళ్లు ఆంధ్రకు పోతూ ఉన్నది. వాటిని ఒడిచి పట్టుకునే తెలివి లేదు మీకు అంటున్నాం మేము అధికారంలో ఉన్ననాడు ఈ టైం వరకు మేము నీళ్ళన్నీ తోడే ప్రయత్నంలో ఉన్నాం. మీరు కిందికి చంద్రబాబు నాయుడుకు వదిలే ప్రయత్నంలో మీరున్నారు. ఇలా మీరు నీళ్ళు కింద వదులుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వట్టిసీమ దగ్గర గేట్లు ఎత్తిండు. ఇలా మన కొంచెమన్నా ముఖ్యమంత్రికి మంత్రులకు సోయి ఉండాలి. మీరు కింద నీళ్ళు వదులుతుండ్రు, అక్కడ పట్టిసీమ దగ్గరనేమో గేట్లు ఎత్తుకున్నాడు. ఆయన మోటార్ లాంచ్ చేసిండు. ఇలా కర్ణాటకలో మీరు 3 మంత్రులు మా అన్నలు అని మాట్లాడుతున్నాడు కదా ముఖ్యమంత్రి. మీ 2 అన్నలు తుంగభద్ర దగ్గర ఒక్క గేటు ఏదో రిపేర్ వస్తే 33 గేట్లకు రిపేర్ చేయమనేసి వాళ్ళు ఆదేశాలు ఇచ్చుకున్నారు, రిపేర్ చేయించుకుంటున్నారు. మరి 2 పిల్లలు కూలినందుకు కుంగినందుకు రిపేర్ చేయించడానికి 30 నెలలు పట్టింది. ఇప్పటి వరకు మీకు ప్రణాళిక లేదు. ఇది మీకు తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ రైతుల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసి నేర్చుకోవాలి కదా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. వాటిని చేయకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టే అనిపిస్తుంది. మీరు తెలంగాణ ఉద్యమంలో లేనోడు తెలంగాణ గురించి మాట్లాడతాడు. అసలు రాష్ట్ర సాధనలో పాత్ర లేనోడు రాష్ట్రం తెచ్చినటువంటి నాయకుల మీద మాట్లాడుతూ ఉంటారు. మీరు మేము అడుగుతున్నాం, తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు ఉద్యమం జరిగితే మీరు అందరు ఎక్కడున్నారు అంటున్నాం. మీ ముఖాలు ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నాం. మీరు బ్రోకర్ లాగా రోడ్ల మీద తిరిగి పనిచేసుకున్నారు కదా. ఈ తెలంగాణకు ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఎట్లయితే ఉన్నదో కరువు, ఇలా ఈ 30 నెలల్లో మళ్ళా కాంగ్రెస్ అధికారంలోగానే మళ్ళా కరువు మొదలైంది. అంటే హరీష్ రావు గారు ఉన్నట్టు మాట్లాడితే కాంగ్రెస్లకు ఉలికి పడుతూనే ఉన్నారు. ఉన్నట్టు మాట్లాడితే ఉలికి ఎందుకు పడుతుండ్రు? వాటికి సమాధానం చెప్పాలి కదా మీ దగ్గర నిజంగానే సబ్జెక్ట్ ఉంటే. నిన్న జగ్గారెడ్డి మాట్లాడతాడు. అసలు జగ్గారెడ్డికి గడ్డం పెరిగింది కానీ బుర్ర పెరగలే. అర్థమైందా? గడ్డం పెరిగింది నీ కానీ బుర్ర పెరగలే. అరే నిన్ను ఓడించినా కదనే మళ్ళీ ఎందుకు? ప్రజలు తిరస్కరించిండ్రు, నీకే దిక్కు లేదు. నీలేగా పుటకో పార్టీ మాయేటోళ్ళు అనుకున్నావు హరీష్ రావు. 3 ఏళ్లలో 3 పార్టీలు మారినావు నువ్వు. హరీష్ రావు గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు? నైతిక హక్కు ఉందా అసలు? ఆయన గోటికి కూడా సరిపోవు. అరే నువ్వే కదనే 2023లో బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని వచ్చింది. జర్ర అయితే కండవ కప్పుకున్నట్టు నువ్వు కూడా మా గురించి మాట్లాడతావా? సంగారెడ్డిలో నేను కూడా ఉన్నా కదా, ఓడిచ్చింది దాంట్లో. నువ్వు మళ్ళా కూడా గెలవు రాసుకో. అందుకనే నేను పోటీ చేయనంటు, నువ్వు తెలియకలోను కాబట్టి పోటీ చేయను, ఎందుకంటే నువ్వు గెలవు. ఆయన మాట అంటాడు, ఇవాళ కన్నెపల్లి పంప్ హౌజులు ఇలా కాళేశ్వరం నింపితేనంట అవే మొత్తం అవన్నీ ఖమ్మం జిల్లా అంతా కొట్టుకుపోద్దట. అంత ఉంది నీకు అవగాహన. అది నింపితే కొట్టుకుపోతానంట, ఖమ్మం జిల్లా మొత్తం కొట్టుకుపోద్దట. నీకు గోదావరి ఏడుందో తెలియదు, బేసిన్లు ఏడున్నాయో బేసిక్స్ తెలియదు, కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడుందో తెలియదు, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు మీకు.
అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు ఏడున్నాయో కూడా తెలివై మీకు తెలియదన్న సంగతి కూడా మీకు తెలియదు. ఇలా మీరు కాళేశ్వరం గురించి మాట్లాడతారు, నీళ్ళ గురించి మాట్లాడతారు. ఇలా జగ్గారెడ్డి నువ్వు 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేస్తే నువ్వు ఆ రోజు ఏం చేసినావే? కేసీఆర్ గారు తెలంగాణ కోసం దీక్ష చేస్తే నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రులతో అంటగాగేది నువ్వు. రాజశేఖర్ రెడ్డితోనే అంటగాగినవు, రోషేతోని అంటగాగినవు, కిరణ్ కుమార్ రెడ్డితోని అంటగాగినవు, తర్వాత బీజేపీలోకి పోయి పోటీ చేసినావు, తర్వాత వచ్చి రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డితోని అంటగాగుతూ ఉన్నావు. 3 వారాల నుంచి అపాయింట్మెంట్ దొరుకుతలేదు నీకు ముఖ్యమంత్రిది. అందుకే ఇవాళ హరీష్ రావు గారి గురించి మాట్లాడుతానన్నా. ఇవాళ హరీష్ రావు గారే కదా టార్గెట్ ముఖ్యమంత్రికి. హరీష్ రావు గారి గురించి మాట్లాడితే అపాయింట్మెంట్ అన్న దొరుకుతుందని హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు కేవలం మార్కులు వేసుకోవడానికి, మీ పబ్బం గడుపుకోవడానికి మమ్మల్ని వాడుతూ ఉన్నారు. 2009 ఓ పక్క కేసీఆర్ గారు ఉద్యమము తెలంగాణ రాష్ట్రం దేవాలనేసి ఆమరణ దీక్షకు నవంబర్ 29న దీక్షకు వెళ్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా జగ్గారెడ్డి సంగారెడ్డిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ జలసాధన సమితి అని ఒక కమిటీ పెట్టుకొని ఆయన దీక్ష చేయడానికి వ్యతిరేకంగా ప్రోగ్రాం చేస్తాడు. ఆనాడు సమాఖ్యాంధ్ర ఆయనకు మద్దతు తెలుస్తుంది. నువ్వు మా గురించి మాట్లాడతావు. ఇవాళ పాటలు రాయించినావు, సీడీలు వేయించినావు, పోస్టర్లు వేయించినావు, కట్టట్లు వేయించినావు, ఫ్లెక్సీలు వేయించినావు, కరపత్రాలు తీసినావు తెలంగాణకు వ్యతిరేకంగా. నువ్వు మా గురించి మాట్లాడేటవు. నువ్వు ఇవాళ మీరంతా ద్రోహులు బిడ్డ, తెలంగాణ ద్రోహులు మీరంతా. మీరు మాట్లాడితే మీ తాటాకు చప్పులకు భయపడతాం అనుకుంటున్నారా? మేము తిట్టదలుచుకుంటే మీకంటే ఎక్కువ తిట్టుతాం. మేము విజ్ఞతతో మాట్లాడుతున్న మన సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా ముఖ్యమంత్రి దగ్గర మీరు మార్కులు కొట్టేయడానికి ఏది పడితే అది ఇలా మీరు మాట్లాడితే ఒప్పుకుంటాం. మేము చూస్తూ ఊరుకోం. ఎందుకంటే ఏది మాట్లాడినా పచ్చకామరిలోకి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. మీ అవినీతి పరులు కాబట్టి, మీరు ద్రోహులు కాబట్టి, మీరు బతికేదే అబద్ధాలతోని కాబట్టి మీరు మా మీద అబాండాలు వేస్తూ ఉన్నారు. తెలియదా మీ బండారం? ఇలా రైతు బంధు నిజంగా గమ్మత్ ఏంటంటే, రైతు బంధు ప్రోగ్రాం ఏదైనా కార్యక్రమం తీసుకుంటే ఒక్కసారి చేస్తే దానికి మజా. అది నిజంగా స్టేట్ లెవెల్ ఇష్యూ. ఒక ప్రోగ్రాం ప్రారంభోత్సవానికి ఒక్కసారి చేస్తే అది బాగుంటుంది. నువ్వు ఇచ్చే 4 సార్లు ఎగబెట్టినావు, 4 విడతలు ఎగబెట్టినావు. నువ్వు ఇచ్చే ఎకరానికి ఇచ్చినప్పుడల్లా పేపర్ యాడ్లు, ఇచ్చినప్పుడల్లా టీవీ యాడ్స్, సభలు. ఎవరిని సభలు? ఇప్పుడు ఇన్ని సభలు పెట్టిండు ముఖ్యమంత్రి. సభల ఏ సభ, నల్లగొండ అయినా, మహబూబ్ నగర్ అయినా, మొన్న శిల్పకళా వేదిక అయినా, ఏ సభనన్నా పెట్టు, ప్రజలకు వచ్చింది ఒక్కటికి లేదు. కేవలం కేసీఆర్ని తిట్టాలి, హరీష్ రావు గారిని తిట్టాలి, ఆయన ఎత్తు గురించి మాట్లాడాలి, కేటీఆర్ గారిని తిట్టాలి. అంతకు మించి సభల సారాంశమే లేదు. ఎందుకంటే మీ దగ్గర సరుకు లేదు కాబట్టి సభకు సారాంశం లేదు. మీరు చెప్పుకోవడానికి ఏం లేదు, మీరు చేసింది ఏం లేదు కాబట్టి చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. మీకు చెప్పుకోవడానికి ఏం లేక మమ్మల్ని తిట్టుకోవడము, మమ్మల్ని కేసీఆర్ను ప్రసన్నం చేసుకోవడానికే మీ సభ. అంతకు మించి మీ సభలల్లో ఏమి లేదు. ప్రజలకు అక్కడికి వచ్చేది ఒక్క మీటింగ్లో మాట్లాడినరా? ప్రజలకు గిది ఇచ్చినాం హామీ, గిది చేస్తాం, లేకుంటే గిది చేసినాం, భవిష్యత్తులో గిది చేస్తాం, అది చెప్పే ఆలోచన కూడా లేదు. చిన్నపిల్లల మీటింగ్లో అదే మాట్లాడతారు, మహిళల మీటింగ్లో అదే మాట్లాడతారు, కార్యకర్తల మీటింగ్లో అదే మాట్లాడతారు. మీ రొటీన్ అబద్ధాలు, మీ అబద్ధాలు విని 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 విసికెక్కుతున్నారు జనాలు. ఎవడు కావాలి నీ అబద్ధాలు? ఎవడు కావాలి మీ సొల్లు పురాణం? ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రో చెప్పండి. ఆ హామీలో నెరవేరుస్తారా లేదా చెప్పండి. ఇలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని ఎండబెట్టి, రైతు పొలాలను ఎండబెట్టి, ఇలా ఆంధ్రాకు నీళ్ళు వదిలి తమాషాలు చేస్తూ ఉన్నారు. కేవలం కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి మాత్రమే చేస్తున్నటువంటి పెద్ద కుట్ర. వాటి మీద సమాధానం చెప్పకుండా, హరీష్ రావు గారు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా,
ఇక చుట్టూ తిరిగి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రైతు బంధు వేయడానికి నిజంగా వాళ్ళు ఒక సర్క్యులర్ ఇచ్చిండ్రు. ఇది సర్క్యులర్. ఇది వీళ్ళు ఏం చేసిండ్రు, అన్ని డీసీసీ ప్రెసిడెంట్లకు మెసేజ్లు పంపిండ్రు. రైతు బంధు వేయంగానే రేవంత్ రెడ్డి బొమ్మకు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బొమ్మకు పాలాభిషేకాలు చేయాలంటే సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఎన్నిసార్లు చేయించుకుంటారు అసలు పాలాభిషేకం? పాల ప్యాకెట్ విలువ తీస్తారు మీరు. అసలు సంగతి చెప్పాలంటే పాల ప్యాకెట్ విలువ తీస్తుండ్రు తెలుసా? మీరు ఏం చేసిండ్రని 4 దఫాలు ఎగబెట్టినందుకు మీరు పాలాభిషేకం చేయించుకుంటుండ్రా? రైతు బీమా ఎగబెట్టినందుకు పాలాభిషేకం చేయించుకుంటుండ్రా? రుణమాఫీ సగం కూడా చేయనందుకు పాలాభిషేకం చేయించుకుంటుండ్రా? కేసీఆర్ కిట్టు ఎగబెట్టినందుకు పాలాభిషేకం చేసుకుంటుండ్రా? కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఎగబెట్టినందుకు పాలాభిషేకం చేయించుకుంటుండ్రా? పిల్లలకు 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగబెట్టినందుకు పాలాభిషేకం చేయించుకుంటారు. ఎందుకు చేయించుకుంటారు పాలాభిషేకం? పాలు వేస్ట్, పాల ప్యాకెట్లు వేస్ట్. చేయించుకోవడానికన్నా స్తోమత ఉండాలి, ఒక స్థాయి ఉండాలి. దేనికి చేయించుకుంటుండ్రు? ఇన్నిసార్లు అబద్ధమాడి ఎకరం తెలంగాణ ప్రజలు రైతులు మీకు బిచ్చగాళ్ళలా కనబడుతున్నారా? అడుక్కునే వాళ్ళలా కనబడుతున్నారా? మీరిచ్చే ఎకరం పైసల కోసం ప్రజలు ఎదురు చూస్తారు అనుకుంటున్నారా? మీరిచ్చే పైసలు చేయితో దులిపేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే డబ్బులకు ప్రజలు ఆశపడట్లేదు. మీరు మోసకారులు, దొంగలు, దోపిడీదారులని తెలిసిపోయింది. మీరిచ్చే ఈ రైతు బంధు కోసం 4 సార్లు ఎగబెట్టినవు. వాటికి పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు, మళ్ళీ ఎస్ఎంఎస్లు, మళ్ళీ ఫోటోలు, పాలాభిషేకం చేసి ఇచ్చినటువంటి ఫోటోలు మళ్ళీ ఇటు పార్టీ ఆఫీస్కి పంపాలంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంది? ఎవడన్నా మనస్ఫూర్తిగా చేయాలి పాలాభిషేకం? పాల ప్యాకెట్ ఎవడన్నా చేయాలనుకుంటే కృతజ్ఞత ఉంటే రైతు అయినా ఎవరైనా ప్రభుత్వంతో లబ్ధి పొంది నీకు పాలాభిషేకం చేయాలని అనిపించాలి. మీకు మీరే డబ్బా కొట్టించుకోవడానికి ఇలా పాల ప్యాకెట్లు కొని ఇలా ఫోటోలు పాలాభిషేకం చేసి ఫోటోలు పంపని అంటూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిలువు దోపిడీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇలా నీళ్లను ఎందుకు ఆంధ్రకు వదిలిపెడుతుందంటే ఈ నీళ్లు నింపి రైతు పొలాలకు, పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలంటే ఫస్ట్ పెట్టుబడి సాయం ఇవ్వాలి. పెట్టుబడి సాయం ఇచ్చిన తర్వాత ఏం కావాలి? గిట్టుబాటు ధరతోని యూరియా బస్తాలు ఇప్పియాలి. యూరియా బస్తాలు ఇప్పియాలంటే మీ దగ్గర యాప్ పెట్టిండ్రు, షాప్లో లేని యాప్ పెట్టిండ్రు, అందులో లేవు, యాప్లో లేవు, షాప్లో లేవు యూరియా బస్తాలు ఇవ్వాలి. ఎందుకంటే అది యూరియా బస్తాలు లాస్ట్ టైం ఏమైందో మన అందరికీ తెలుసు. యూరియా బస్తాలు ఇచ్చే దుస్థితి మీ దగ్గర లేదు, ఆ దమ్ము మీకు లేదు. తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత పంట కొనాలంటే మీ దగ్గర ఆ స్తోమత లేదు, మీ దగ్గర అసలు పనిచేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మొన్న కల్లాలల్లనే రైతులందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు. వాన కొట్టుకపోయింది, దిక్కు లేక రైతులు ఎక్కడోళ్ళు అక్కడ దళారులకు అమ్ముకున్నారు. కింటాలకి 5-6 కిలోల వడ్లు మాయం చేసినటువంటి దొంగలు మీరు. అవి ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ పండినోనికి ఒకవేళ అనివార్యంగా కొంటే కొన్నోనికి బోనస్ ఇవ్వాలి. ఇన్ని కారణాలు ఎగబెట్టడానికి ఈ నీళ్ళన్నీ ఆంధ్రకు వదిలేటువంటి కుట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది రైతులు గమనించాలి. ఈ నీళ్లు, గోదావరి నీళ్లు కిందికి ఎందుకు వదులుతున్నది అని అంటే రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వాలి, తర్వాత యూరియా బస్తాలు ఇవ్వాలి, తర్వాత బోనస్ ఇవ్వాలి, తర్వాత ఇవన్నీ కొనడానికి కూడా ప్రభుత్వం దగ్గర స్తోమత లేదు కాబట్టి ముందే చేతులు ఎత్తేసింది. అర్థమైందా? ఇది కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల, ఒక ప్రణాళిక లేకపోవడంలో ముఖ్యమంత్రికి మంత్రులకు సమన్వయం లేదు, మంత్రులకు అధికారులకు సమన్వయం లేదు. కాబట్టి ఇదంతా జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజల్ని, రైతుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 2009, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఎట్లయితే కరువు వచ్చిందో
మళ్ళీ 2024 నుంచి మళ్ళీ కరువు మొదలైంది. అంటే కాంగ్రెస్తోనే కరువు ఉన్నది, కాంగ్రెస్తోనే కరప్షన్ ఉన్నది, కాంగ్రెస్తోనే దరిద్రం ఉన్నదన్న సంగతి ప్రజలకు తెలిసిపోయింది. అంతేగాని మీకు చేతగాక మీ అసమర్థతను మా మీద రుద్దద్దు. మీ చేతగాని ప్రభుత్వాన్ని, మంత్రులను, క్యాబినెట్నంతా మా నాయకుల పైన, హరీష్ రావు గారిపైన, కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన రుద్దితే బిడ్డ మేము కూడా రుద్దుడు మొదలు పెడతాం. మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాం, మీరు చిల్లరగా మాట్లాడితే మేము కూడా దిగజాల్చి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి ఈ చిల్లరగాళ్లకు, ఈ బ్రోకర్లకు మీ స్థాయి ఏందో తెలంగాణ ప్రజలు తెలుసు. మీ పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. కాబట్టి మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.